ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక దేవుని స్తుతించేటువంటి కీర్తనగా మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, తన భక్తుల పాదము తొట్టిల్లకుండా ఆయన ఏం చేస్తాడట? కాపాడేవాడు. దేవుడు కాపాడేటువంటి వాడు, పాదములు తొట్టిల్లకుండా నిలవబెట్టేటువంటి వాడు. పడిపోయిన వారిని ఆయన లేవనెత్తేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన పడిపోయినటువంటి జీవితాలని కట్టేటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు మన జీవితాలని తొట్టిల్లకుండా నడిపించేటువంటి వాడు. ఇటు అటు తొట్టిల్లకుండా, తొట్టుపాటు పడకుండా నిన్ను బలపరిచి, నీ చెయ్యి పట్టి వెన్ను తట్టి నిన్ను నడిపించే దేవుడిగా ప్రభు ఉన్నారు. కనుక ప్రభువుకి ఎవరైతే తమ జీవితాలను అప్పగించుకుంటారో, దేవాది దేవుని మీద ఎవరైతే సంపూర్ణంగా ఆనుకుంటారో, వారి జీవితాలని ఆయన తొట్టుపాటు పడకుండా నడిపించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు అని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చేసినటువంటి ఉపకారాలను, దేవుడు చేసినటువంటి మేళ్లను తలపోస్తూ ఇక్కడ ఈ యొక్క కీర్తన పాడుతూ స్తుతిస్తూ, ఆయన తన భక్తుల పాదములను తొట్టిల్లకుండా ఆయన కాపాడేవాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆ యొక్క అనుభవమా. దేవుడు మన పాదాలను తొట్టుపాడినవాడట. తండ్రి తన బిడ్డ ఎక్కడ పడిపోతాడు అని తొట్టుపడకుండా, జారిపడకుండా చేయి పట్టి నడిపిస్తుంటాడు తన బిడ్డ నడక నేర్చుకున్నటువంటి బిడ్డని. అలాగే మన ప్రభువు మనలను తన చేయి పట్టి మనల్ని వెన్ను తట్టి నడిపిస్తూ ఉన్నాడు. నువ్వు తొట్టుపడకుండా ఎప్పుడు అనంటే, నీవు ఆ చిన్న బిడ్డ తండ్రికి తన చేతిని అందించి తండ్రి యొక్క స్వాధీనంలో ఉన్నప్పుడు ఏ రీతిగా నడిపిస్తున్నాడో, మనము కూడా దేవాది దేవునికి సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు నిన్ను తొట్టుపడకుండా నిన్ను నడిపించేటువంటి వాడు. అట్టి ప్రభువుకు నువ్వు అప్పగించుకున్నప్పుడు నీ దైనందిక జీవితంలో, నీ యొక్క పనిపాటుల్లో ఆయన తన తోడు నీకు అనుగ్రహించి నడిపించేవాడు. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా నీకు వందనాలు. కొద్ది మాటలు మా వెనుకలో దీవించండి. నీవు నీ భక్తుల యొక్క పాదములు తొట్టిల్లకుండా కాపాడి భద్రపరిచి నడిపించే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచి బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.